మై డియర్ డాడీస్, గుడ్ మార్నింగ్. మొన్న ఎవరైతే ఒకరు కాయిన్స్ తీసేసి అమ్మేసుకున్నారు అన్నామో ఆయన ఐడితో పాటు అవి కొన్న వారికి కూడా మనం ఆపాం. ఎందుకంటే దాన్ని సంపాదించుకున్న వారికి అన్యాయం జరగకూడదని. అది మీకు తప్పు అనిపిస్తే క్షమించండి. అలాగే వారి ఐడీలు కూడా ఆ తప్పు చేసిన వ్యక్తిని తప్ప మిగతా వారికి కూడా నేను ఓపెన్ చేసేసి వాళ్ళ కాయిన్స్ కూడా సెల్లింగ్లో పెట్టించాను. అది ఇప్పుడు మొన్న చేయించాను. నిన్న కాకుండా మొన్న వారి ఐడీలని ఓపెన్ చేసి అది ఇచ్చేసాం మనం. వారు మళ్ళీ చూస్తారో చూడరో అనే ఉద్దేశంతో మన నైట్ మళ్ళీ దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న నాన్ స్టాకబుల్ కూడా సెల్లింగ్లో పెట్టించాను నేను. మన తాలూకు అడ్మిన్లోనే సెల్లింగ్లో పెట్టించాను. ఇప్పుడు వారికి కూడా పేమెంట్స్ వెళ్తాయి. వారికి ఎవరెవరికి ఎన్ని వచ్చాయో వారికి కూడా వెళ్తాయి. వారు ఇంకేమైనా ఆ పేమెంట్ తక్కువ, దానికి కారణం ఇది అంటే మీ సీనియర్స్కి తెలియచేయండి నాన్న. ఆ 5గురికి చెప్తున్నాను, ఇగో నేను ఇంత చేశాను, ఇది రాలేదని ప్రూఫ్స్ పంపించండి, దానికి నేను చేస్తాను. మీరు అలా కొన్ని కాయిన్స్ ఏమున్నాయో అవి తిరిగి ఇచ్చేయండి. ఇచ్చేస్తే రేపు ఈవేళ వాళ్ళు కాయిన్స్ పోయి రేపు నీ కాయిన్స్ పోతాయి. అది గమనిస్తే సరిపోతుంది. పోయిన వాడికే పెయిన్ తెలుస్తుంది. ఎవరో తప్పు చేశారని చెప్పేసి మమ్మల్ని ఎందుకు శిక్షించారు అన్నారు. కానీ ఇక్కడ 5 రూపాయలకే 100 రూపాయలు పైన ఉన్న కాయిన్స్ని 5 రూపాయలకే వాడు అమ్మేస్తున్నాడు. అవతల వ్యక్తి వాడు అన్నందుకు ఆయన అమ్మేస్తున్నారు అన్నప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించాలి. 5 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నాడు తను? ఆయనకి బాధలు ఉండి అమ్మేస్తున్నారు, అది నమ్మవలసిన అవసరం లేదు. ఉంటే 10 రూపాయలు తగ్గిస్తారు, 50 రూపాయలు తగ్గిస్తారు మహా అయితే. మరీ దారుణంగా 106 రూపాయలు తగ్గించి ఇవ్వరు కదా. ఆ చిన్న విషయాన్ని మీరు గమనించాలని నేను వాటిని ఆపాను. అవి ఇప్పుడు రిలీజ్ చేశాను, మీకు పేమెంట్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనన్నా. అలాగే నా కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని తీసుకొని దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మనం తప్పు చేయలేదు కాబట్టి మనం నిజాయితీగా ఉన్నాం. ఇప్పుడు మనం బ్లాక్ చేయింది నేను ఇప్పుడు రెడీ అంటే ఎప్పుడో పెట్టాను. దాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తానంటే మేలో చేద్దారనుకున్నాను. కానీ కొన్ని మనం అపవాదానికి గురైనప్పుడు మన స్వచ్ఛతని నిరూపించాలి కాబట్టి దానికి అనుకూలంగా నేను స్పందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్లీ నాకు బాగలేదు, మీకు తెలుసు.